హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏఎల్‌పి CPT-2 ఎగ్జామ్‌కి సంబంధించి ట్రేడ్ సిలబస్ అయిన మెకానిక్ డీజిల్ చూడండి. డీజిల్ మెకానిక్ ట్రేడ్‌కి సంబంధించి క్లాసెస్ అనేది చెప్పబోతున్నామండి. మనకి ITIలో డీజిల్ మెకానిక్ ట్రేడ్ అనేది ఒకటి ఉందండి. ఆ డీజిల్ మెకానిక్ ట్రేడ్‌లో మనకి 2 సెమిస్టర్స్ ఉంటాయి. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2. సెమిస్టర్ 1లో మనకి మాక్సిమం ఏంటంటే బేసిక్ బేసిక్ ట్రేడ్‌కి సంబంధించి ప్రికాషన్స్, అలాగే మినిమమ్ బేసిక్ థింగ్స్, టూల్స్ గురించి ఇట్లాంటి వాటి గురించి మనకి ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తారు. సెమిస్టర్ 2లో మనం టెక్నికల్‌గా కొంచెం ఇన్ డెప్త్‌గా సిలబస్ అనేది ఉంటుంది. ఇంజిన్ గురించి, ఇంజిన్‌లో పార్ట్స్ గురించి, వాటి స్పెసిఫికేషన్స్ గురించి, ఇట్లన్నిటి గురించి సెమిస్టర్ 2లో కొంచెం డెప్త్‌గా మనకి సిలబస్ అనేది వెళ్తది. ఏదైతే ఐటీఐ స్టూడెంట్స్‌కి ఎంతైతే సిలబస్ కావాలో అంత మాత్రమే ఈ టీజీటీ సిలబస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఈ ఏఎల్‌పి ఎగ్జామ్‌లో CPT-2లో ఈ ట్రేడ్ సిలబస్ అనేది పార్ట్ బి కింద ఇచ్చాడండి. ఇది క్వాలిఫై అయితేనే పార్ట్ ఏలో మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా కన్సిడర్ చేస్తాడు. ఇది క్వాలిఫై అవ్వకుండా మనం పార్ట్ ఏలో మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే అవి కన్సిడర్ అవ్వవు. సో, పార్ట్ బి నేను కూడా 2018 ఏపీ ఎగ్జామ్ రాసినప్పుడు CPT-2లో పార్ట్ బి క్వాలిఫై అయ్యానండి. ఆ క్వాలిఫైయింగ్‌లో నేను తీసుకున్న ట్రేడ్ కూడా డీజిల్ మెకానిక్. సో, ఆ డీజిల్ మెకానిక్ నుంచి మనకి ఏ టాపిక్స్ నుంచి క్వెషన్స్ పడతాయి ఏంటి అనేది నాకు ఒక ఐడియా అనేది ఉంది. అది ఈ క్లాసెస్ ద్వారా మీకు షేర్ చేసి ఏదైతే నా ఎక్స్‌పీరియన్స్ ఉందో అది మీకు నేను షేర్ చేస్తాను. అదేవిధంగా ఈ డీజిల్ మెకానిక్ సంబంధించి కంటిన్యూయస్‌గా మన క్లాస్‌లో వీడియోస్ చేస్తాను. దీంతో పాటు అర్థమెటిక్ క్లాసెస్ చెప్తున్నాను. ఇంజినీరింగ్ డ్రాయింగ్ క్లాసెస్ కూడా చెప్తున్నా. మన మన ఛానెల్‌ని యూట్యూబ్ ఛానెల్‌ని ఒకసారి మీరు విజిట్ చేస్తే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిద్ది మన ఛానెల్ గురించి. సో, ఇక మనం లేట్ చేయకుండా ఈ డీజిల్ మెకానిక్‌కి సంబంధించి సిలబస్ అనేది ఈ క్లాస్‌లో ఒకసారి చూద్దాం. ఈ సిలబస్ అనేది ఈ క్లాస్‌లో కంప్లీట్‌గా మనకొక ఐడియా అనేది వస్తే నెక్స్ట్ నుంచి మనం క్లాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. టాపిక్ వైస్ మనం క్లాసెస్ అనేది చెప్పుకుందాం. చూడండి, మన ఛానెల్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అయితే ఖచ్చితంగా ఏఎల్‌పి CPT-2లో ఏదైతే పార్ట్ బి ఉందో పార్ట్ బికి సంబంధించి డీజిల్ మెకానిక్ ట్రేడ్ ఎవరైతే చూస్ చేసుకున్నారో కం ఆల్రెడీ పాస్ చేయించే బాధ్యత, అంటే మీరు దాన్ని క్వాలిఫై అయ్యే బాధ్యత నాది అన్నట్టుగా నేను మీకు హోప్ ఇవ్వగలను. ఎందుకంటే దాంట్లో మనకి కావాల్సింది జస్ట్ 35%. ఆ 35%కి మనకి రిజర్వేషన్ ఉండదు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే అప్లై చేశారో, ఎవరైతే క్వాలిఫై అయ్యారో ప్రతి ఒక్క స్టూడెంటు మినిమమ్ పాస్ పర్సెంటేజ్ 35%. 35% వస్తేనే మిమ్మల్ని కన్సిడర్ చేస్తాడు. అలాగే మీకు 100% మార్క్స్ వచ్చినా ఇక్కడ కన్సిడర్ చేయడు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ లెక్చర్ మాత్రమే. సో, 35% ఈజ్ అవర్ టార్గెట్. అయితే మనం ఆ 35%తో ఆగిపోకూడదు. మనం క్వాలిఫై అంటే మనకి ఎక్కువ మార్క్స్ రావాలి. అలా ఉంటేనే క్వాలిఫైయింగ్‌కి మనం 100% ష్యూరిటీ ఉండిద్ది. సో, చూడండి, డీజిల్ మెకానిక్. చాలామంది డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారండి. మీకు చాలా ఐడియా ఉండిద్ది ఇంజిన్ గురించి, ఇంజిన్ పార్ట్స్ గురించి, ఈట్లి గురించి. అయితే ఐటీఐ స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళకి ఇంకా కొంచెం ఇన్ డెప్త్‌గా వీళ్ళకి విజువలైజేషన్‌తో పాటు నేర్పించుంటారండి. సో, ఆ స్టూడెంట్స్‌కి ఇంకా బాగా అర్థమైద్ది నేను చెప్పేది. డీజిల్ మెకానిక్ దీంట్లో చెప్పాను కదండీ! దీంట్లో మనకి 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఈ 2 సెమిస్టర్ సిలబస్‌లో ఫస్ట్ సెమిస్టర్‌లో మనకి జస్ట్ ఆహ్ జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంది. సెకండ్ సెమిస్టర్‌లో మనకి ఇన్ డెప్త్ సిలబస్ అనేది ఉంటది. సో, ఆ ఫస్ట్ సెమిస్టర్‌లో ఏది సిలబస్ ఉంది అనేది చూద్దాం. చూడండి ఒకసారి. సెమిస్టర్ 1 మనకి స్క్రీన్ మీద కనపడుతుంది. సెమిస్టర్ 1లో మొత్తం 18 టాపిక్స్ ఉంటాయండి. 18 టాపిక్స్‌లో మనం ఫస్ట్ చూడండి, ఆక్యుపేషన్ అండ్ సేఫ్టీ.
ప్రతి ఏ వర్క్ చేయాల్సినా సరే మనం ఫస్ట్ ఏం చేయాలంటే దానికి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. ఆ కంప్లీట్ నాలెడ్జ్‌తో పాటు మనకుండాల్సిందేంటి? సేఫ్టీ ప్రికాషన్స్. సేఫ్టీ ప్రికాషన్స్ అంటే మనం ఏదైనా కటింగ్ వర్క్స్ చేస్తున్నామనుకోండి, మన హ్యాండ్స్ అలాగే మన కాళ్ళు అనేది ఆహ్, కటింగ్ బ్లేడ్ వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా మనం ప్రికాషన్స్ తీసుకుంటాం. లైక్ గ్లౌజెస్ లాంటివి కొంచెం హార్డ్ గ్లౌజెస్ లాంటివి లేదా ఏదైనా ఆహ్, హీటింగ్ లైక్ ఫర్నేసెస్ అట్లాంటి చోట మనం వర్క్ చేస్తా ఉంటే మన కాళ్ళకి ఎటువంటి గాయాలు కాకుండా ఆ వేడి వల్ల మన కాళ్ళకి ఎటువంటి గాయాలు కాకుండా షూ ఏసుకోవడం, ల్యాబ్ షూస్ ఇట్లాంటియన్నీ మనకి ప్రికాషన్స్ కిందకి వస్తాయి. చూడండి ఫస్ట్‌ది అది ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ మన ఫస్ట్ చాప్టర్. దీని గురించి మనం బేసిక్ తెలుసుకోవాలి. ఫైర్ యాక్సిడెంట్స్ జరిగే చోట ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవి ఎట్లా యూజ్ అవుతాయి? వాటిలో ఉండే గ్యాస్ ఏంటి? ఇట్లన్నిట్లి గురించి కూడా ఈ ఆక్యుపేషనల్ సేఫ్టీలో మనం నేర్చుకుంటాం. సో, క్లాస్ అది చాప్టర్ 2 చూడండి. సిస్టమ్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్స్. దీంట్లో మనం మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, వేరియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్ ఇట్లాంటి ఆటిలన్నిట్లి గురించి మనం వాటిని ఎలా యూజ్ చేయాలి? ఎక్కడ అయి మనకి ఏ విధంగా పనికొస్తాయి? అనేది మనకు తెలిసుండాలి. అట్లన్నిట్లి గురించి మనం మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ టాపిక్‌లో నేర్చుకుంటాం. హ్యాండ్ అండ్ పవర్ టూల్స్. హ్యాండ్ పవర్ టూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ చిసిల్స్, రంపర్, హక్సా బ్లేడ్స్ ఇట్లాంటియన్నీ మనకి ఆహ్, హ్యాండ్ అండ్ పవర్ టూల్స్ కిందకి వస్తాయండి. ఇవి ఈటిల్ని కూడా మనం ఇండస్ట్రీలో లేదంటే ఏదైతే మన మెకానికల్‌కి సంబంధించిన ఆహ్, వర్క్స్‌లో యూజ్ చేస్తామో ఆటిల్ని ఏ పర్పస్‌కి ఏది యూజ్ చేయాలి అనేది మనకి తెలిసుండాలి. అట్లన్నిట్లి గురించి ఈ హ్యాండ్ అండ్ పవర్ టూల్స్‌లో మనం నేర్చుకుంటాం. అలాగే చాప్టర్ 4 చూడండి ఫాస్ట్‌నెస్. ఏదైనా 2 జాయింట్స్‌ని ఏదైనా 2 పార్ట్స్‌ని ఐరన్ పార్ట్స్‌ని గాని, షీట్స్‌ని గాని ఇట్లాంటి ఆటిల్ని మనం జాయింట్స్ చేయడానికి వెల్డింగు ఇట్లాంటివి వాడడం మనకు తెలుసు. వాటితో పాటు ఫాస్ట్‌నర్స్, లాకింగ్ డివైసెస్, కీస్, క్వార్టర్స్, కప్లింగ్స్, సర్కిల్స్, రివెట్స్ ఇట్లాంటి ఆటిలన్నిటిని యూజ్ చేసి మనం 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్‌ని జాయిన్ చేస్తాం. అది ఏ టైప్ ఆటిల్లో జాయిన్ ప్రాసెస్‌లో ఏ పాయింట్ అంటే ఏ టైప్ ఆఫ్ జాయినింగ్ ప్రాసెస్ యూజ్ చేయాలనేది మెటీరియల్‌ని బట్టి ఉండిద్దండి. సో, ఫిఫ్త్ పార్ట్ చూడండి కటింగ్ టూల్స్. కటింగ్ టూల్స్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ పీసెస్‌ని కట్ చేయాలి. కట్ చేయడానికి మనం ఏం చేస్తాం రంపం, హ్యాక్సా బ్లేడ్ లేదా గ్రైండర్స్ సాఫ్ట్ చేయడానికి, కట్ చేయడానికి ఇంకా ఇట్లాంటి టూల్స్‌ని మనం మనకు కావాల్సిన వర్క్‌ని చేసుకుంటాం. సో, అట్లాంటి ఆటిలన్నిటిని అంటే అట్లాంటి వర్క్స్‌ని చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కటింగ్ టూల్స్ ఉంటాయి. ఆ కటింగ్ టూల్స్ అన్నిట్లి గురించి మనం ఈ క్లాస్‌లో నేర్చుకుంటాం. నెక్స్ట్ టాపికు సిక్స్త్ చాప్టర్ చూడండి. ఈ సిక్స్త్ చాప్టర్‌లో లిమిట్స్, ఫిట్స్ అండ్ టాలరెన్సెస్. ఈ లిమిట్స్, ఫిట్స్ అండ్ టాలరెన్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఏదైనా 2 వర్క్ పీసెస్‌ని మనం జాయిన్ చేసేటప్పుడు ఆ వర్క్ పీసెస్ ఆహ్, జాయిన్ అయ్యే టైంలో ఆటిల మధ్య సర్ఫేస్ అనేది హార్డ్‌గా ఉన్నా లేదా జాయినింగ్ టైంలో ఆ రెండిట్ల మధ్య ఉన్న గ్యాప్ గనక కరెక్ట్‌గా లేకపోయినా 2 వర్క్ పీసెస్ జాయినింగ్ ప్రాసెస్‌లో బ్రేక్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో, అలా బ్రేక్ అవ్వకుండా కొత్త టాలరెన్స్ అనేది ఇస్తాం. ఆ టాలరెన్స్ గురించి మనం ఈ క్లాస్‌లో ఆ చాప్టర్‌లో పూర్తిగా నేర్చుకోవచ్చు. చూడండి ఆహ్, సెవెంత్ చాప్టర్ డ్రిల్లింగ్. డ్రిల్లింగ్ గురించి మనం ఆ చాప్టర్‌లో పూర్తిగా నేర్చుకోవచ్చండి. నెక్స్ట్ ఎయిత్ చాప్టర్ వచ్చేసి ట్యాప్స్, డైస్. వీటిలన్నిట్లి గురించి కూడా మనం ఫ్యూచర్ క్లాసెస్‌లో నేర్చుకుందామండి. రీమింగు, బోరింగు 9 చాప్టర్‌లో రీమింగ్ గురించి, బోరింగు, ల్యాపింగ్, నట్ ఎండ్, హాలింగ్ ఇట్లాంటి ఆటిలన్నిటి గురించి నేర్చుకోవచ్చు. షీట్ మెటల్ వర్క్స్
10th చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి. ఈ చాప్టర్ నుంచి మనకి క్వెషన్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటది. సో, 11th చాప్టర్ అంటే బేసిక్ ఎలక్ట్రిసిటీ. బేసిక్ ఎలక్ట్రిసిటీ గురించి నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లో చాలా క్లాసెస్ అనేది చెప్పాను. ఈ చ ఈ ఈ ఈ సిలబస్‌లో కూడా నేను ఈ టాపిక్ గురించి మీకు ఏ విధంగా ఎంతవరకు కావాలో అంతవరకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్‌ది బ్యాటరీ. బ్యాటరీ గురించి, బ్యాటరీలో ఉండే యానోడ్ అలాగే క్యాథోడ్ గురించి కూడా మనం నేర్చుకోవచ్చండి ఈ క్లాసెస్‌లో. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఎలక్ట్రానిక్స్. కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ట్రాన్సిస్టర్స్ వాటి గురించి మనం నేర్చుకుంటామండి ఆ చాప్టర్‌లో. నెక్స్ట్ 14th చాప్టర్ వచ్చేసి వెల్డింగ్. వెల్డింగ్‌లో టైప్స్, వెల్డింగ్‌లో ఏ విధంగా జాయిన్ చేయొచ్చు, ఏ టైప్ ఆఫ్ జాయింట్స్, అలాగే గ్యాస్ కటింగ్. 15th టాపిక్‌లోనండి హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్. ఆహ్, హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ వాటిలో ఉన్న మెకానికల్ ప్రాపర్టీస్‌ని రీగెయిన్ చేసుకోవడం కోసమని హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది చేస్తామండి. అయితే ఈ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్‌లో చాలా టైప్స్ ఉన్నాయి. ఏ టైపు ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తారనేది మనం ఆ క్లాస్‌లో చెప్పుకుంటామండి. సో, 16th చాప్టర్ వచ్చేసి నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్. మ్యాగ్నెటిక్ పార్టికల్స్ ఏదైతే వర్క్ పీసెస్ మనం వర్క్ చేస్తామో వాటిలో ఏమైనా డిఫెక్ట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి టెస్టింగ్ చేస్తామండి. ఆ టెస్టింగ్‌లో ఈ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అనేది ఓ టాపిక్ అండి. సో, హైడ్రాలిక్ అండ్ న్యూమాటిక్స్ వీట్లి ద్వారా మనం ఆహ్, న్యూమాటిక్స్ అనే టాపిక్ ఉండిందండి. ఆ కాన్సెప్ట్ మనం దీని ద్వారా నేర్చుకుంటాం. సో, నెక్స్ట్ టాపిక్ చూడండి ఇంట్రొడక్షన్ టు ఇంజిన్. ఇంజిన్, కార్ ఇంజిన్ గురించి, బైక్ ఇంజిన్ గురించి, వాటిల్లో ఏ టైప్ ఆఫ్ ఇంజిన్స్ ఉంటాయి, హారిజాంటల్ ఇంజిన్, వర్టికల్ ఇంజిన్, ఏ టైప్ ఇంజిన్ ఇట్లాంటి టైప్ ఆఫ్ ఇంజిన్స్ గురించి ఆటిల గురించి మనం జస్ట్ ఒక క్లారిఫికేషన్ అనేది వచ్చింది ఈ 18th టాపిక్‌లో. ఇంకా సెమిస్టర్ 2 ఉందండి మనకి. ఈ సెమిస్టర్ 1లో సంబంధించి ఇన్ని టాపిక్స్ మనం నేర్చుకుంటాం. మొత్తం 18 టాపిక్స్, 19 మిస్‌లేనియస్ పార్ట్ ఇట్లాంటివి ఉంటాయి. అవన్నీ మనం లాస్ట్‌లో చూసుకుందాం. పోతే సెమిస్టర్ 2 అండి. సెమిస్టర్ 2లో మనకి కంప్లీట్‌గా కోర్ ఇంజిన్‌కి సంబంధించి ఫుల్‌గా టాపిక్స్ అనేది వస్తదండి. డీజిల్ ఇంజిన్ ప్రిన్సిపల్స్ గురించి, అలాగే డీజిల్ ఇంజిన్‌కి సంబంధించి చూడండి. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్, క్యారెక్టర్స్, అప్లికేషన్స్, అలాగే ఇంజిన్ డిజిగ్నేషన్, సైకిల్ ఆఫ్ ఆపరేషన్స్ వీటిలన్నిటి గురించి మనం డీజిల్ ఇంజిన్‌లో నేర్చుకుంటాం. తర్వాత కన్‌స్ట్రక్షనల్ డీటెయిల్స్ అసలకి ఇంజిన్‌లో ఏమేం పార్ట్స్ ఉంటాయి అనేది మనం ఇంజిన్‌లో చూడండి సిలిండర్ బ్లాకు, సిలిండర్ హెడ్, కంబషను, కంబషన్ చాంబరు, స్పార్క్ ప్లగ్ హెడ్, ఇక్కడ గ్లోయింగ్ ప్లగ్ అంటున్నారు. సిలిండర్ స్టడ్స్, సిలిండర్ హెడ్ స్టడ్స్, సిలిండర్ లైనర్స్, క్రాంక్ కేస్, ఆయిల్ ప్యాన్, అలాగే పిస్టను, ఎయిర్ క్లీనర్, ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ మానిఫోల్డ్ ఇట్లాంటి అన్నిటిని కన్‌స్ట్రక్షన్ డీటెయిల్స్‌లో వాటి గురించి పూర్తిగా తెలుసుకుంటామండి. లూబ్రికేషన్ సిస్టము. లూబ్రికేషన్ సిస్టము. అసలు లూబ్రికేషన్ ఇంజిన్‌లో ఎందుకు కావాలి? ఏంటి అనేది ఆ టాపిక్ ద్వారా తెలుసుకోవచ్చు మనం. కూలింగ్ సిస్టము. ఇంజిను అంత హీటింగ్ అన్ ఆ టైప్ ఆఫ్ ఇంజిన్‌లో ఎప్పుడు రన్ అయినంత సేపు ఇంజిన్‌లో హీట్ అనేది జనరేట్ అవుతుంది. దానివల్ల ఆ పార్ట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. లోపల ఐరన్ పార్ట్స్ అనేవి. అలా డ్యామేజ్ అవ్వకుండా కంటిన్యూయస్‌గా అది కూల్ చేయడానికి ఎయిర్ కూలింగ్, వాటర్ కూలింగ్ ఇట్లాంటి ఆయిల్ కూలింగ్ ఇట్లాంటివి మనం వాడతామండి కూలింగ్‌గా. కూలింగ్ సిస్టమ్స్‌లో. తర్వాత ఆపరేషనల్ మెయింటెనెన్స్. ఆఫ్టర్ మనం ఇంజిన్‌ని మనకి కావాల్సిన విధంగా వాడుకున్న తర్వాత దీని ఆపరేషనల్ మెయింటెనెన్స్. ఆ ఆపరేషనల్ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్‌గా ఉంటే ఇంజిన్ యొక్క మెయింటెనెన్స్ అనేది కరెక్ట్‌గా ఉంటే దాని యొక్క లైఫ్ అనేది పెరిగిద్దండి. సో, మెయింటెనెన్స్ ఏ టైప్ ఆఫ్ ఇంజిన్స్ మనం ఎలా మెయింటైన్ చేయాలి? దాని యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉండాలి? అనేది దాంట్లో కూడా మనం నేర్చుకోవచ్చు. అలాగే ఫ్యూయల్ అండ్ డీజిల్ ఫ్యూయల్, హార్మ్ ఫ్యూయల్, ఎఫెక్ట్స్ ఆఫ్ ఫ్యూయల్ లాట్, మెటీరియల్ స్పెసిఫికేషన్స్ ఇట్లా ఈ టాపిక్స్ అన్నీ ఫ్యూయల్ అండ్ కంబషన్ కిందకి మనం ఉండండి. గవర్నర్స్. సో, తర్వాత చాప్టర్ 8 ఉందండి. ఫ్యూయల్ ఇంజెక్షన్, గవర్నర్స్, ఎయిర్ ఇంటేక్ సిస్టమ్, ఎగ్జాస్ట్ సిస్టమ్, ఛార్జింగ్ సిస్టమ్, స్టార్టింగ్ సిస్టమ్, ఇంజిన్ పర్ఫార్మెన్స్ అండ్ రేటింగ్, అలాగే మిస్‌లేనియస్ పార్టికల్స్ ఇంకా కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో, ఇట్లాంటి అన్నిట్లి గురించి మనం సెమిస్టర్ 2లో నేర్చుకోవచ్చండి. సో, ఇదండి మన సిలబస్సు. ఈ సిలబస్ ప్రకారం ఏంటంటే మనం చాప్టర్ వైస్ ఏ టాపిక్ నుంచి ఏ
క్వెషన్స్ ఎలా వస్తాయి అనే అర్థం చేసుకుంటూ చదివితే, అలాగే చదివే ప్రతిసారి మనం వెంటనే రివిజన్ గూడా చేసుకుంటూ ఉంటే, మనకి ఖచ్చితంగా సిలబస్ అనేది ఆహ్, త్వరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కంప్లీట్ అవ్వడమే కాదు, ఈజీగా గుర్తుండే అవకాశం కూడా ఉండిద్దండి. సో, ఇదండి ఈరోజు మన క్లాసు. మన నెక్స్ట్ క్లాస్ నుంచి సెమిస్టర్ 1లో ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ గురించి క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఇప్పటితో ఈ క్లాస్ అనేది ముగిస్తున్నాము.